స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొత్తము 39 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 39 పోలింగ్ స్టేషన్లకు మొత్తము మన దగ్గర 31,000 ఇన్మరేషన్ ఫారాలు మన 39 మండలాలకు 31,076 ఇన్మరేషన్ ఫారాలు వచ్చినాయి. దాంట్లో మనము ఇప్పటి వరకు 13,000 వరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సంబంధిత ఓటర్లకు. ఆ ఓటర్లకు పంచుతూ మేము ఈ ఎన్మరేషన్ ఫారం ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా ఓటర్లకు సరిగ్గా అవగాహన కల్పిస్తున్నాం. 2002లో ఓటరు ఉంటే లెఫ్ట్ సైడ్ రాయాలి అట్టి ఓటరు. 2002లో అతని ఓటు లేకపోతే వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ మదర్ది కానీ రైట్ సైడ్ రాయాలి. మిగతాది ఇక అన్ని శాసనసభ నియోజకవర్గము, పార్టీ నంబరు, సీరియల్ నంబరు, ఆధారు, మొబైల్ నంబరు, వాళ్ళ తండ్రి పేరు మొత్తము రాసి ఇక్కడ ఓటర్ సంతకం తీసుకుంటారు. ఓటర్ సంతకం చేయగానే బిఎల్ఓ సంతకం చేసి ఒకటి వాళ్ళకు ఓటర్కు ఉంటుంది, ఒకటి మాకు బిఎల్ఓ తీసుకుంటారు. ఒక ఓటర్కు 2 ఫారాలు ఇస్తున్నారు. మన ఇందలవాయి మండలంలో 39 గాను మేము ఆళ్లే అని కూడా మేము లెక్క చేయకుండా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు అందరూ కష్టపడుతున్నాం. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ తొందరలోనే పూర్తి అవుతుంది. రేపెల్లుండి వరకు పూర్తి అవుతుంది. వచ్చిన అమ్మాయి కానీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కొత్త ఓటర్గా ఫామ్ 6 ఇస్తాం. ఎగ్జాంపుల్ మళ్ళీ ఫామ్ 8 ఇస్తాం. ఫామ్ 8 అంటే ఏంది? ఎగ్జాంపుల్ ఇందల్వాయి ఉంది. ఇందల్వాయిలో 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 5 పోలింగ్ స్టేషన్లల్లో ఒక ఫ్యామిలీ ఒక ఓటర్లో ఒక 5 ఓట్లు ఉన్నాయి ఒక ఫ్యామిలీలో. ఎగ్జాంపుల్ ఆ 5 ఓట్లు రెండేమో ఒక పిఎస్లు ఉంటాయి, ఒక 3 ఇంకో పిఎస్లు ఉంటాయి. కాబట్టి దీనికి ఫామ్ 8 ఇస్తాం. ఫామ్ 8 అంటే ఈ ఉన్న 5 ఓట్లు కూడా ఒకటే పిఎస్కు వచ్చేటట్టు కూడా మేము చెప్తున్నాం. ఒకటే పిఎస్కు ఫామ్ 8 ఇస్తున్నాం. దీంతో పాటు ఎన్మరేషన్ ఫారంతో పాటు ఆ ఫామ్ 8 ఆ ఫ్యామిలీ అంతా ఒకటే పిఎస్కి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందు అందులో 5 ఉంటే వీళ్ళ ఒక పోలింగ్ స్టేషన్లు ఉంటే వీళ్ళ పిల్లలు ఒక పోలింగ్ స్టేషన్లు, అట్లా లేకుండా అందరూ ఒకటే వచ్చేటట్టు ఫామ్ 8 కూడా ఇవ్వబడుతుంది. కొత్త ఓటర్లకు ఫామ్ 6 ఇప్పుడు దీంతో పాటే ఇస్తున్నాం. మా బిఆర్ఓ ఇస్తున్నాం. ఫారము మేము డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు స్కాన్ చేసి అది ఓటర్కి ఇస్తాం. ఓటర్కి ఇచ్చి ఓటర్కు ఎలా నింపాలి? 2002లో ఇక్కడ అప్పుడు ఓటర్ అయి ఉంటే లెఫ్ట్ సైడ్ నింపాలి. 2002 తర్వాత అతను ఓటర్గా లేకుంటే రైట్ సైడు వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ నింపాలి. ఒకవేళ అత్తగారింటికి వెళ్ళి కొత్తగా మన వీడికి పెళ్లి చేసుకొని వచ్చింది ఆ అమ్మాయిది ఇక్కడ అలా తాతది అలా ఫాదర్ కానీ 2002లో ఎక్కడ ఉండే ఆమె ఓటు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులది తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మనకు అన్నీ ఏర్పడుతుంది. మన ఏ స్టేట్ అయినా మనం చేసేసుకోవాలి త్రూ అవుట్ ఇండియాలో.